ఓకే. మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకు, అలాగే నెట్వర్క్ చూస్తున్నటువంటి దేవుని పిల్లలైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ప్రభువా దేవా, మరొకసారి నీ లేఖనాలను పరిశుద్ధాత్మ వెలుగులో మేము పరిశీలించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకే కృతజ్ఞతాస్తుతులు. చెప్తున్న నాకు నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలిగే హృదయాలను, వాక్యాన్ని సాత్విక మనస్సుతో స్వీకరించే మనస్సులను అనుగ్రహింపచేయమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నత ప్రశస్త నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32 నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసి మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించి వారిలో అరియోపగీతుడైన దియోనూసియు దమరియను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును నుండిరి. ఇక్కడ వ్రాయబడిన ఈ కాంటెస్ట్ లో మృతుల పునరుద్ధానం గురించి, అంటే మనుషులు చనిపోయినా తిరిగి లేస్తారు, మృతుల పునరుద్ధానం గురించి ఇక్కడ పౌలు గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. అయితే అందులో చాలా మంది ఏం చేశారట? అపహాస్యం చేశారు, హేళన చేశారు. మరొకసారి చెప్తే వింటామని పౌలు గారిని అన్నారు. ఇక పౌలు గారు ఇక అది చాలించి వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మాత్రం హత్తుకున్నారు, విశ్వసించారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని విని అందరూ మారలేదు. చాలా సందర్భాల్లో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు ఇలాంటి సందర్భాలు ప్రతి చోట ఎదురవుతాయి. మీరు కూడా ఎవరికైనా వాక్యం చెప్పినప్పుడు వారు వినరు, లెక్కల్లో తీసుకోరు, ఖాతరు చేయరు, మందిరానికి రమ్మంటే రారు, వాక్యాన్ని వినమంటే వినరు. ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు జరుగుతున్నప్పుడు కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు వినరు చాలా మంది, రారు చాలా మంది. అలాంటి వారి విషయంలో మనం చాలా బాధపడుతుంటాం, చాలా దిగులు పడుతుంటాం. అయ్యో, ఎంతో వాక్యం చెప్పాను, ఎందరో ప్రసంగికులు తీసుకెళ్ళి కూడా చెప్పించాం కదండి. మనం కూడా పెద్ద పెద్ద స్పీకర్ని, ఫేమస్ అయినటువంటి స్పీకర్లు తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళని మార్చాలని, వారు కూడా ఏదో విధంగా దేవునికి రావాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు మారరు. వాళ్ళు ఇంకా అపవాది మాయలో పడి లోకంలో కొట్టుకొని పోతుంటాం. ఇలాంటి వారి గురించి మనం దిగులు చెందుతూ ఉంటాం. నా ప్రయాస వ్యర్థమైపోయింది, నేను ఎంతో
కష్టాన్ని ఇందులో పెట్టాను. నేనెంతో వీళ్ళు మారుతారని ఆశించాను. ఆశించిన రీతిలో వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదని మనం చాలా వాపోతుంటాం, బాధపడుతుంటాం, దిగులు పడుతుంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. చాలా మంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మార్పు కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు మారడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళ చేత వీళ్ళ చేత వాక్యాన్ని ఆ వ్యక్తికి వినిపిస్తుంటారు. ఇంకా ఎన్నో రకాలుగా ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొందరు ఒకే దేవుని వాక్యం వింటున్నా వాక్యం కొందరిలో ఫలిస్తుంది, మరికొందరిలో ఫలించదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలని, చాలా మంది తెలుసుకోవాలని దేవుడి మాటలు వినిపింపజేస్తున్నాడు. ఎందుకు వాళ్ళు తిరస్కరిస్తారు? ఎందుకు వాళ్ళు వద్దని త్రోసివేస్తారు? దేవుని వాక్యం మాకు వద్దు, దేవుని మాటలు మాకు వినిపించొద్దు, మేము స్వతంత్రంగా బతుకుతాం, మా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాం అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఎందుకు కలుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవాలని దేవుడు తన గ్రంథంలో ఈ మాటలు వ్రాయించాడు. గొప్ప ప్రసంగికుడు పౌలు గారు, మహాజ్ఞాని, పండితుడు. అలాంటి ఆయన చెబితేనే ఏమన్నా రిజల్ట్ ఎలా ఉందో చూసారా? కొందరు ఏం చేశారట? అపహాస్యం చేశారట. అపహాస్యం. ఆలోచించండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. 12వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 14వ. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి రాడు అంటే దానికి కారణం వాడు ఆల్రెడీ పడిపోయాడు. వాడు ఆల్రెడీ అపవాది చెరలోనికి వెళ్ళిపోయాడు. చాలా మంది చూడండి, మరణించేంత వరకు మారదు, ఇంకా తర్వాత మారిన ప్రయోజనం ఉండదు. వాళ్ళ మార్పు కోసం మనం ఎదురు చూస్తుంటాం, మారతాడేమో 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 అని. కానీ మారడు. బాధపడతాం, అయ్యో మారుంటే బాగుండు, బాప్తిసం తీసుకుంటే బాగుండు, ఆ వ్యక్తి క్రీస్తులోకి వచ్చుంటే బాగుండు అని ఎంతగానో రోధిస్తాం, ఏడుస్తాం. దీనికి కారణం ఒకటే, వాళ్ళు దేవుని సంకల్పంలో లేరు. నిత్య జీవానికి వారసత్వం వాళ్ళు పొందుకోలేదు. దేవుని అనుగ్రహం వారి మీద లేదు. అంటే దేవుని అనుగ్రహం వారి మీద లేదంటే దేవుడు వాళ్ళ మీద అనుగ్రహం చూపలేదని కాదు. ఇక్కడ మళ్ళీ వాక్యాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. వాళ్ళు దేవుని అనుగ్రహంలోనికి రాలేదు, దేవుని సంకల్పంలోనికి వారు రాలేదు, వాళ్ళు దేవుని నిత్య జీవంలోనికి రాలేదు. వాళ్ళు రాకపోవడానికి వాళ్ళ భవిష్యత్తు ఏంటో దేవుడు తెలుసు కనుక ముందే వాళ్ళు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు కారు అని బైబిల్ ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. బాగా ఆలోచించండి. మరొక మాట మనం బైబిల్ నుంచి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు. అంటే దేవుడు అందరిని పిలిచాడా? పిలిచాడు. దేవుని పిలుపులో ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇటు ప్రపంచ ప్రజలందరినీ పిలిచాడు, అందరికీ విమోచన ప్రసాదించాడు. కానీ పిలువబడిన వారు అనేకులట, ఏర్పరచబడిన వారు కొందరే. కనుక వాళ్ళు రాలేదు అంటే
దేవుడు పిలిచిన వారు రాలేదు. ఎలా పిలిచాడు? నీ ద్వారా పిలిచాడు, నా ద్వారా పిలిచాడు, వారి ద్వారా పిలిచాడు, ఇదిగో వారి ద్వారా పిలిచాడు. ఇలా ఎంతో మంది ద్వారా దేవుడు పిలుపునిచ్చాడు. రండి, రక్షణలోనికి రండి, మహా నిత్య జీవనానికి రండి, గొప్ప వారసత్వాన్ని సాధించుకోండి అని దేవుడు చెప్పినా వాళ్ళు రాలేదు. అందుకే ఇక్కడ రాయబడింది చూసారా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి అని దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మనకు ఒక ఎగ్జాంపుల్గా యాసా ఉన్నాడు. యాషావు గురించి మనం వింటే అత్యున్నతమైనటువంటి దైవ జ్ఞానం కలిగిన సేవకులను ఒక 100 మందిని ఆయన దగ్గర పంపినా యాసావు మారడు. అదే యాకోబుకి ఒక్క మెసేజ్గా మారుతాడు. యాకోబు గారు కానీ, అబ్రహాము గారు కానీ, దానియేలు గారు కానీ, దావీదు గారు కానీ, సొలొమోను గారు కానీ, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మెసేజ్ చాలు, ఒక సందేశం చాలు. దేవుని యొక్క సందేశాన్ని ఒక్కసారి వాళ్ళకి వినిపిస్తే వారి హృదయం ఏమవుతుంది? మారిపోతుంది. మీరు అందరూ వచ్చి కూర్చున్నారంటే మీరు దేవుని సంకల్పంలో ఉన్నవారు. రానివారు లోకంలో ఎంతో మంది ఉన్నారు, మారని వారు ఇంకెంతో మంది ఉన్నారు. వారు రాలేదు అంటే దేవుడు ఎప్పటి వరకు చూస్తాడంటే వారి మరణ దినం వరకు చూస్తాడు. అప్పటి వరకు అవకాశం ఇస్తాడు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, చాలా బాధతో వేదనతో ఒక మాట అంటున్నాడు, నేను చచ్చిపోయే లోపు ఒక్క చర్చిని కూడా లేకుండా చేయాలన్నది నా జీవిత ఆశయం అన్నాడు. నేను చనిపోయే లోపు ఒక క్రైస్తవుడైనా మిగిలిపోతాడేమో, ఒక చర్చ్ అయినా మిగిలిపోతుందేమో అన్న బాధ అతను వేధిస్తుంది అతను క్షణక్షణం. దీనికి అతని ముందు కూర్చున్నటువంటి విశేషమైనటువంటి పండితులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే వీడి ధర్మం, వీడు నేర్చుకున్నటువంటి ధర్మం వాడికి ఏమి నేర్పుతుంది అనమాట? క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి, క్రైస్తవులను చంపేయాలి, చర్చులను కూల్చాలి. చూసారు వాడి ధర్మం వాడికి ఏమి నేర్పుతుందో? కూర్చున్న ఏ ఒక్కడైనా లేచి అది తప్పు, పరమత సహనాన్ని మనం పాటించాలి, దేశ సౌభ్రాతృత్వాన్ని మనం నెలకొల్పాలి. వాళ్ళు మన సాటి మనుషులు, మనందరం మనుషులం, మనం ప్రేమించుకోవాలి. బైబిల్ ఎంత సూక్తి చెప్పిందండి, నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ మాట వాళ్ళ చదువుకున్న గ్రంథాలలో లేదు కదా. అందుకే క్రైస్తవులను చంపాలని కంకణం కట్టుకున్నారట, చర్చులను కూల్చేయాలని కంకణం కట్టుకున్నారట. అందులో అందరూ చప్పట్లు కొట్టిన వారిలో ఏ ఒక్కడైనా లేచి ఇది రాంగ్, మన ధర్మం ఇది నేర్పడం లేదు, సాటి మనిషిని ప్రేమించాలి, పరమత సహనాన్ని పాటించాలి, మనది లౌకిక రాజ్యం, ఈ లౌకిక రాజ్యంలో కులాలు మతాలు ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. ఎవరు దేన్ని ఇష్టపడతారు, ఏ మతాన్ని ఇష్టపడతారు, ఏ నమ్మకాన్ని ఇష్టపడతారు, అది వారి ఇష్టానికి వదిలేయాలి. కనుక నువ్వు చెబుతున్న తప్పు అని ఆ వ్యక్తిని ఖండిస్తారేమో అని చూశారండి ఆ వీడియో. ఒక్కడు కూడా ఖండించలేదు. అంటే వాళ్ళందరూ ఏకదాటిగా ఇతను చెప్పినటువంటి ఆ మాటకు వాళ్ళు ఫిదా అయిపోయారు. ఇతను చర్చలో పడ్డ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలన్నది ఇతను ఆలోచన. గతంలో స్టేట్మెంట్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక ఆయన ఇచ్చాడు, ఏంటంట, 2021 నాటికి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం. వచ్చింది మనందరం చూసాం. ఇప్పుడు ఎంత, ఏ సంవత్సరం ఇది? 2021 2024? ఏం చేయగలిగాడు? చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎంతవరకు మన చరిత్రలో, మానవ చరిత్రలో ఏ ఒక్కడు కూడా క్రైస్తవ్యాన్ని జోలికి వస్తే
మస్టు పెట్టుకుపోయాడు, మట్టి కొట్టుకుపోయాడు. మళ్ళీ కొత్తగా మనం ఇలాంటి నినాదాలు చేయడం, కొత్తగా ఇలాంటి సూక్తులు చెప్పడం మనకు అవసరం అని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. చూసారా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. యేసు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు భూమి మీద. అది ఆ ప్రేమ సామ్రాజ్యంలో మనుషులందరూ మారుతున్నారు కదండి. యేసు బోధించింది ప్రేమ. ఆ ప్రేమ అందరినీ ఆకర్షిస్తుంది. ప్రేమతో నువ్వు దగ్గర చేసుకో, నీ మతంలో మార్చుకో. అది చేతగాక క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని, క్రీస్తును నమ్మిన వారిని చంపేయాలని, ఆయన మందిరాలను కోల్చాలని నీకు ఎలాంటి దుష్టాలోచన వస్తుంది? అసలు నేనేమనాలి? ఇది వీడియోలో పెట్టబడిందని ఇప్పటికీ ఉంది ఆ వీడియో. వాళ్ళు ఎంత పబ్లిక్ గా మాట్లాడుకుంటారో చూడండి. ఆలోచించారు ప్రియులారా? అంటే ఇలాంటి వారి కోసం ఆలోచించినప్పుడు అసలు వీళ్ళు ఎందుకు మారరు? ప్రభు యొక్క త్యాగాన్ని ఎందుకు వాళ్ళు తెలుసుకోరు? తనను హింసిస్తున్న వారిని సైతం యేసు ప్రేమించాడే, తనను పొడుస్తున్న వారిని సైతం యేసు క్షమించమని తండ్రిని కోరాడే. మరి నీ ధర్మం ఏం నేర్పిస్తుంది? నీకు చంపేమని నేర్పిస్తుందా? ఆలోచించండి. బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ ఈ రోజు ఉన్నత శిఖరాలను ఎగరవేయబడడానికి గల కారణం ఏంటో ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాలి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఎప్పటికైనా ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ రాయబడింది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరులో నీవు నేను ఉన్నాం. అదృష్టవంతులు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రీస్తుని నమ్మినటువంటి వారు ఉన్నారు. నీ గొప్పతనం ఏంటో, నీ గ్రంథం గొప్పతనం ఏంటో సమాజానికి చెప్పడం మానేసి బైబిల్పై బురద చల్లుతూ క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని రకరకాల ఆలోచన చేస్తున్నారండి. ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు క్రీస్తుని గురించి, క్రైస్తవ్యాల గురించి. వాళ్ళందరూ ఏమైపోయారు? ఈరోజు వాళ్ళే భూమి మీద లేకుండా పోయారే. మనిషి ఆయుష్కాలం ఎంతకాలం ఉంటాడు? నేను చచ్చిపోయే లోపు అన్నాడు. నేను చనిపోయే లోపు ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమన్న వేదన. అబ్బా, ఎంత గొప్ప త్యాగం అనేది ఆలోచించండి. వీళ్ళ అక్కసు, వీళ్ళ కుళ్ళు ఏంటంటే బైబిల్ గొప్పతనం ప్రపంచవ్యాప్తమవుతుంది. అనేకులు క్రైస్తవులుగా మారుతున్నారు. ఇటు హిందువులని, ముస్లింలని, సిక్కులని, అన్ని రకాలలో నుంచి, అన్ని కులాలలో నుంచి, అన్ని మతాల నుంచి ప్రభు నమ్ముతున్నటువంటి విధానం, వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు వింటుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక మతోన్మాదులు అంత త్వరగా మారండి. వాళ్ళు ఎందుకు మారరు అంటే వాళ్ళు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు కారు. ఆలోచించండి. ఒకసారి దానియేలు గ్రంథానికి వెళదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని. శుద్ధి ఎలా జరుగుతుంది? నీటిలో దిగి స్నానం చేస్తేనా? ప్రభు రక్తం ద్వారా కడగబడితేనా? ఆలోచించండి ప్రియులారా. యేసు రక్తం ఒక్కటే మనిషి పాపాన్ని తీసివేయగలదు, మనిషి మలినాలను కడగలదు. ఇక ఎవరి రక్తం కూడా మనిషి యొక్క మలినాలను కడగలేదండి. ఇంకా వేరే వేరే మార్గాలు ఏమీ లేవు. ఎవరికో పుణ్యం చేస్తేనో, ఎవరికో దానం చేస్తేనో, ఆ దానాన్ని బట్టి, పుణ్యాన్ని బట్టి మనం స్వర్గానికి వెళ్ళలేము. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కదా.
చేయుదురు గనుక ఏ దుష్టుడును ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును అన్నది. గ్రహించడు. క్రీస్తుని గురించిన సంగతులు వాళ్ళకి గ్రహింపులోనికి రావు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, ఎంత వాక్యం వినబడుతుంది ఈరోజు. వాళ్ళు కూడా బైబిల్ తెలుగులో ఉంది కదా, చదివేస్తున్నారు ఈజీగా, మంచిదే. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి గ్రహింపు ఉండదు. గతంలో ఒక వీడియోలో మనం విన్నాం, వాళ్ళకి గ్రహింపు ఎందుకు రాదంటే దేవుని ఆత్మ వారికి లేదు. దేవుని ఆత్మ ఉంటేనే వారు ఈ సంగతులను గ్రహించగలరని బైబిల్ తేటతలంగా చెప్తుంది. వారు దేవుని సంకల్పంలో లేనప్పుడు మీరేం చేయగలరు, నేనేం చేయగలరు, ఎవరు మాత్రం ఏం చేయగలరు? వారు దేవుని సంకల్పంలో లేరు కనుక ఇలాంటి దుష్ట దుర్మార్గ కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడరు. పసిపిల్లలను చంపుతారు, గర్భిణీ స్త్రీలను చంపుతారు, స్త్రీలని పురుషులని భేదం ఉండదు, దైవజనులను చంపేస్తారు, విశ్వాసులని చంపేస్తారు, చర్చులను కూలగొడతారు. ఇలాంటి దౌష్ట కార్యక్రమాలు చేయడానికే వాళ్ళ మనసంతా నిండిపోయిందంట. వాళ్ళు దేవుని వాక్యాన్ని గ్రహించరు. ఇలాంటి మాటలు వాళ్ళ గ్రంథంలో లేవు కదా, వాళ్ళు చదువుతున్న వేదంలో లేవు కదా. దానివల్ల వారు మారరు, మతోన్మాదులు. వాళ్ళు ఉన్మాదులుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచగలడు. కొన్ని సృష్టిలో వంకరగా ఉంటాయి, వాటిని సరి చేయాలన్న ఆలోచన ఏ మనిషికైనా ఏ మేధావికైనా వచ్చినా వాడు సరి చేయడానికి వాడి వల్ల కాదు. ఆలోచించండి, దేవుడు వంకరగా చేసినవి ఎవడు చక్కపరచగలడు, సరి చేయగలడు, అది వాడి వల్ల కాదు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. వాళ్ళ ప్రసంగాలతో, వాళ్ళ తప్పుడు భావచారంతో బైబిల్పై విద్వేషాన్ని కలిగిస్తున్నారు. ఎందరో అమాయకులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటే అయినను పడి ఉండుటే అయినను అతని సొంత యజమానుని యొక్క పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. వాడు నిలబడటం పడిపోవడం అన్నది దేవుని అధీనంలో ఉంది. వాడు దేవుని కోసం నిలబడ్డా దేవుడు పౌలు గారిగా గొప్ప సేవకుడిగా వాడుకుంటాడు. పౌలు గారు కూడా తెలియనప్పుడు ఎంత అమాయకంగా క్రైస్తవులను ఓచకోత కోసాడో మన అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 8-9 అధ్యాయాల్లో పౌలు గారి యొక్క దుర్మార్గతే చూస్తాం. ఆ తర్వాత పౌలు గారు మార్చబడిన తర్వాత సౌలా సౌలా నీవు ములికోనలకు ఎదురు తన్నుచున్నావు అంటాడు. ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారు. తమను సృష్టించిన సృష్టికర్తను నిందిస్తున్నారు. వాళ్ళు చేసే ప్రసంగాలు కానీ, ప్రజల మధ్య కూర్చొని వాళ్ళు చేసే విద్వేషాలు కానీ, వాళ్ళు తమను సృష్టించిన సృష్టికర్తగా విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఒక్కడే, ఆయన సర్వాన్ని సృష్టించిన వాడు. ఆయన నిన్ను నన్ను ప్రపంచంలో మనుషులందరినీ సృష్టించాడు. అంత విచిత్రం అంటే తమను పుట్టించిన దేవుణ్ణి వారు తెలుసుకోకపోవడం ఎంత విచిత్రమో చూడండి. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని వాదించే ఈ మతోన్మాదులు, మీరు ఆలోచించండి వాళ్ళ గురించి. తాము పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు 4 అన్న వెండవు.
చూపించిన వెంట ఈరోజు ఎన్నో యథార్థాలు, సత్యాలు బైబిల్ మాత్రమే బయలుపరుస్తుంది. దేవుడు చెప్పిన భవిష్యత్తు ప్రపంచంలో జరుగుతుంది. దేవుడు చెప్పిన సూచక్రియలన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి కళ్ళ ముందు. ఇవన్నీ కనబడుతున్నా లేదు, మేము నమ్మిన సిద్ధాంతమే గొప్పది, మేము ఏదైనా చేయగలం. వాడు చేసే ఏకైక సాధనం కాబట్టి శక్తిహీనుడు, బలహీనుడు ఎప్పుడు వాడు చేసే ఏకైక సాధనం ఏంటంటే మరొక మనిషిని చంపడమే. పరమత సహనం లేకుండా ఇష్టానుసారంగా ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు రోచకోత కోశారు. సేవకులను సైతం నగ్నంగా ఊరేగించారు. సేవకురాలు ఒక స్త్రీ అని కూడా చూడకుండా నగ్నంగా ఊరేగించినటువంటి వైనాలు మనం గతంలో ఎన్నో చూసాం, ఇంకా చూస్తాం. ఇక వీళ్ళు పనిదే ఆల్రెడీ మాట్లాడుకున్నారుగా. అతను చచ్చేలోపు చర్చి లేకుండా చేస్తానని, అతను చచ్చేలోపు క్రైస్తవుడే లేకుండా చేస్తానని శబ్దం పూనాడు. ఇలాంటి శబ్దాలు చాలా మంది చేశారు చరిత్రలో. ఉన్నారా వాళ్ళు ఈరోజు? లేదు. అలానే దేవుడు వీడు నా మీద తిరగబడుతున్నాడు కదా అని వెంటనే తీసేయండి. చనిపోయేంత వరకు వాడు మార్పు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తాడు. మారతాడేమో కానీ మారనప్పుడు ఇక ఎలాగో వాడికి శిక్ష తప్పదు. ఏమండి, కొన్ని సందర్భాలు దేవుడు ఎలా తీసుకుంటాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆగండి కంగారు పడకండి, 1వ వచనంలో వారు తెలియకే దుర్మార్గ పనులు చేశారంట. చూడండి, వారు 1వ వచనం, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. తెలియచేస్తున్నారా, తెలియజేస్తున్నారంటే దేవుడు అంటున్నాడు వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. ఇప్పుడు ఈ దుర్మార్గ పనికి పూనుకున్నారు వీళ్ళు, రహస్యంగాను బహిరంగంగాను. ఎందుకంటే చట్టం వీడి చేతిలో ఉంది కదా. ఇష్టం వచ్చినట్టు చేసినా ఎవడో అడిగేవాడు లేడు. గతంలో చేసిన వాటికి ఇప్పటి వరకు రికార్డులే తగలడిపోయాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం దొరకలేదు. ఇవన్నీ మనం చూసాం కళ్ళారా. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తే అడ్రస్ కూడా గల్లంత అయిపోద్ది, ఎవరు సాక్షులు కూడా రారు. వాళ్ళకు భయపడి సాక్షులు కూడా సాక్ష్యం చెప్పరు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే వారు తెలియకయే దుర్మార్గ పనులు చేదురు అంటాడు. కాబట్టి అపోస్తుల కార్యం ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. పౌలు శీలలు లేదా పౌలు బర్నబాలు వీళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ జరిగితే ఆ ప్రాంతపు వాళ్ళు ఏం చేశారో తెలుసండి, పౌలును వెళ్ళగొట్టారు. పౌలు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో మేము అన్యజనులకి స్వార్థ ప్రకటిస్తామని వాళ్ళు బయలుదేరినప్పుడు ఈ దుర్మార్గులైన మత ఛాందస్యవాదులైనటువంటి యూదులు వాళ్ళు ఏం చేశారో తెలుసా, వెళ్ళిపో అన్నారు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి వారిని హత్తుకున్నారు. హత్తుకొని ఎక్కడ మాట రాయబడినటువంటి మాట ఏంటంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించేది. ఇప్పుడు కూర్చున్న మీరు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు కానీ వారందరూ విశ్వసించారు. అంటే వారు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు. వాళ్ళు
రాలేదు, నమ్మలేదు అంటే వాళ్ళు నిర్ణయింపబడిన వారు కారు. ఇది దేవుని యొక్క నిర్ణయం. అయితే తెలియక చేస్తే క్షమించబడతారు. తెలియక కొంతకాలం చేశారు, తెలుసుకున్నారు తప్పు, వాళ్ళని క్షమిస్తారని ఎప్పుడో పాత చట్టంలోనే దేవుడు ఒక మాట రాయించడు. చూడండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 25వ వచనం. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాన్ని చేసిన కనుక క్షమింపబడును. తెలియక చేస్తే ఏమవుతుంది? క్షమాపణ దొరుకుతుంది. వస్తే ఇప్పుడు అనేశాడు, నోరు జారాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి సై అంటే సై అన్నారు. అందులో ఎవరైనా రియలైజ్ అయ్యి అయ్యో మనం చేస్తున్న తప్పు, ఇది ధర్మం కాదు. బైబిల్లో అద్భుతమైన వచనాలు రాయబడ్డాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, శత్రువునైనా ద్వేషించొద్దన్నాడు, మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇమ్మన్నాడు, శత్రువు ఆకలి కొనుక్కుంటే అన్నం పెట్టమన్నాడు. ఇలాంటి ఎన్నో అపురూపమైన మాటలు ఉన్నాయి. ప్రభు సర్వలోకములతో తన ప్రాణాన్ని అర్పించాడు. ఇవి అలా రియలైజ్ అయ్యి వస్తే గనక ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు అన్న వ్యక్తి అయినా రేపు పొద్దుట తను రియలైజ్ అయ్యి మారితే క్షమించబడతారని దేవుని చట్టంలో ఉందండి. విశ్వ చట్టం ఇది. బైబిల్ అంటే విశ్వ చట్టం. ఈ విశ్వ చట్టంలో తెలియక చేస్తే క్షమించబడే ఒక అద్భుతమైనటువంటి సూత్రం దాగి ఉంది. యెహెజ్కేలు గ్రంథం కూడా చూద్దాం. 45వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయం 20వ వచనం. తెలియక తప్పిపోయిన వారు, చూడండి, తెలియక ఒకవేళ తప్పిపోతే వారిని విడిపించినట్లుగా మందిరములకు ఆ వ్యక్తి మందిరానికి రావాలి. ఇలాంటి ప్రజల మధ్య తను చేసినటువంటి శపథాలన్నీ తప్పని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇది దేవుని చట్టంలో ఉందండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది లేదు బైబిల్లో. ప్రేమించబడడం ఎప్పటి వరకు? మరణం వరకు. ఆ తర్వాత శిక్ష వేరుగా ఉంటుంది. బైబిల్కు ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఎన్నో విధులు, విధానాలు ఈరోజు ప్రపంచం అంతా చూస్తుందండి. అందుకే ప్రభువుని నమ్మే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. బైబిల్ ఎక్కువగా ముద్రించబడుతున్నాయి. బైబిల్ ఎక్కువగా కొనుగోలు చేయబడుతున్నాయి. ఇలా బైబిల్ కొనుగోలు చేయబడినటువంటి గ్రంథం ఇదిగాక ప్రపంచంలో ఏ గ్రంథం లేదు. అత్యున్నతమైన స్థాయిలో బైబిల్ మాత్రమే ఉంది. ఆమోసు గ్రంథం కూడా చూద్దాం. మరొక విలువైన మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వారు నీతి క్రియలు చేయక తెలియక. వాళ్ళు నీతి క్రియలు చేయాలి. మనం నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎదురు వ్యక్తిని హింసించకూడదు, ఎదురు వ్యక్తిని మోసం చేయకూడదు, ఎదురు వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలత్కారము చేతను, దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు అన్నట్టు. దుర్మార్గులకి ఎలా ఉంటది? సమకూర్చుకున్నారు. ఎంతవరకు బాగానే బతికేశారు, కానీ తెలిసిందే నిజం. వాస్తవానికి కొంతమందికి తెలిసి చేస్తారండి, కొంతమంది తెలియక చేస్తే. పౌలు గారు ఒక మాట అన్నారు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13. పూర్వము
దోషకుడను. హింసకుడను, ఎంత దూషించానో బైబిల్ని, ఎంత వద్దనుకున్నారో క్రీస్తుని, ఈ క్రీస్తు మార్గంలో ఉన్న వారిని, క్రీస్తును నమ్ముతున్నటువంటి ఒక క్రైస్తవులను, స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వెళ్ళిన వాడను నేను. ఒకప్పుడు పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు తన నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను అంటూ తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అన్నాడు. చూడండి, చూసారా? తెలియక చేశావు కదా, దేవుడి దగ్గర క్షమాపణ ఉంది. నువ్వేదో ఒక రోజున నీ మాటలకు రియలైజ్ అయ్యి నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను క్షమించి నిన్ను ఒక బలమైన సాక్షిగా ఆయన నిలబెట్టుకుంటాడు. ఒక యజ్రా శాస్త్రి ఉన్నాడు ప్రపంచంలో, ఒక ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, ఏమండి ఇంకా చాలా మంది సేవకులు, సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఏమండి అసలు ఈ యేసుప్రభు అంటే నమ్మని వారు వాళ్ళు, ఈ ప్రభు మార్గం అంటే ఇష్టపడిన వారు వాళ్ళు, దూషించిన వారు. అలాంటి వారి సంగతి ఇంకా చాలా మంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. చాలా మంది భక్తులు అన్నారు, వాళ్ళందరూ మారి ఈరోజు క్రీస్తుకు బానిసలయ్యారు, రాయబారులయ్యారు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండని ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు అన్నాడు. మహిమా స్వరూపుడు యేసు ప్రభు, మహిమ కలిగిన వాడు, మహిమాన్వితుడు. ఆయన నిజమైన దేవుడు. లోకమందు ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలని ఆయన ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులను మనుషుల మధ్య ఏర్పరిచాడో చూడండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. పౌలు గారు అన్నారు, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. తెలియదు వాళ్ళకి. ఒకవేళ ఆ రోజే తెలుసుంటే మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అమ్మో, మేము సిలువ వేసింది మహిమా స్వరూపుడని వాళ్ళకి తెలియదండి. దెబ్బలు కొట్టేవారు కాదు, ముళ్ళ కిరీటం పెట్టేవారు కాదు, కొరడా పుచ్చుకునేవారు కాదు, మేకులు కొట్టేవారు కాదు చేతుల్లోనూ కాళ్ళలోనూ. ఏమండి ఆయన ముట్టుకోవడానికి కూడా భయపడేవారు. ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూపిన ప్రేమ సామ్రాజ్యానికి ఈరోజు ఎక్కడ 2000 సంవత్సరాల క్రితం అండి. ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితం అయింది. కానీ ఆయన చూపిన ఈ మార్గం, ఈ దైవ మార్గం, ఇది స్వర్గానికి వేసిన దారి. యేసు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాడు అన్నాడు. మరో చాయిస్ లేదండి ప్రపంచానికి, మరో విధానం లేదు, మరో దారి లేదు. యేసు ప్రభువే దారి. ఆ దారిని మూసేయాలని, ఆ మార్గాన్ని మూసేయాలని, తమ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని కాపాడుకోవాలని ఈ క్రైస్తవులందరినీ, మరో ఒక ఆయన అన్నాడు, అసలు ఈ దేశం నుంచి క్రైస్తవులను తరిమేయాలన్నాడు ఒక ఆయన. ఏమండి అసలు ఈ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి జాతి ఎవరు? ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఆలోచించండి. యేసుక్రీస్తు విదేశీయుడా? బైబిల్ విదేశీ గ్రంథమా? ఇలాంటి తప్పుడు కోతలు ఇంకా కూస్తూనే ఉన్నారండి. ఇంకా మీడియా ద్వారా ప్రపంచానికి చెప్తూనే ఉన్నారు. అంటే కొందరినైనా తప్పుడు
మార్గంలో నడిపించాలి. ప్రేమతో వాళ్ళకి నీ ధర్మం ఏంటో చెప్పు. ప్రేమతో వాళ్ళని దగ్గర చేసుకో. యేసుప్రభులా, యేసుప్రభు క్షమించాడు, ఆ క్షమాగుణం నీలో ఉందా? యేసుప్రభు ప్రేమించాడు, ఆ ప్రేమతత్వం నీలో ఉందా? లేదు. అందుకే విధ్వంసాన్ని సృష్టిస్తున్నాం, మనుషుల మధ్య ప్రేమతత్వాన్ని చంపేస్తున్నాం. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని ఎవరు ఆపలేరండి. చాలా మంది శబ్దాలు చేశారు ప్రపంచంలో. వాళ్ళందరూ ఏది ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కొత్తగా. ఎవరు ఇంకా నీతో పాటు ఇంకా నీ సోదర సోదరిమణులు అందరూ బైబిల్ మీద విరుచుకుపడుతున్నారు, నానా మాటలు అంటున్నారు. వీళ్ళందరూ మారాలంటే ఎవరైనా ఒకవేళ రియలైజ్ అయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి నిన్ను క్షమించడానికి. నువ్వు అన్న మాటలు ఏం పట్టించుకోడు ఆయన. నువ్వు ఒకసారి దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని పాదాల చెంత పడగలిగితే, నిన్ను ప్రేమించి హక్కున చేర్చుకొని నీకు స్వర్గాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించండి. ఒకసారి చరిత్రను తిరగేయండి, జరుగుతున్న సంఘటనలను ఆలోచించండి. వీటన్నిటిని ఆలోచిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని. బైబిల్ ఒకటే దైవ గ్రంథం అని, బైబిల్ మాత్రమే ప్రపంచంలో మరొక చక్కటి మార్గాన్ని ఏర్పరచగలదని, ఆ బైబిల్లో వ్రాయబడిన అపూర్వమైనటువంటి సంగతులే మన నిత్య జీవానికి నడిపించగలవని ప్రపంచానికి నువ్వే చాటి చెప్తావు. దీన్ని ఎలా చదవాలో తెలుసుకోవడానికి ప్రయత్నించు. బైబిల్ అందులో వ్రాయబడిన దేవుని సంగతులను చక్కగా ఆలోచించడానికి ప్రయత్నం చేయి. అలా ఈరోజు ప్రపంచం అంతా ఒక త్రాటి మీదకి వచ్చి దేవుని యొక్క గ్రంథాన్ని చదవగలిగితే, ఆలోచించగలిగితే ఈ అపూర్వమైనటువంటి సంగతులన్నీ మనకి బయలుపడతాయి. కనుక ఈరోజు బైబిల్ అనే ప్రతి ఒక్కడికి నేను చెప్పేది ఒకటే, ఒకసారి బైబిల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అప్పుడు మీరు అనండి, మీ నోటి మాట రాదు. ఒక్క మాట మాట్లాడడానికి మీ నోటిలో ఒక్క మాట కూడా రాదు. ప్రభువులు ఒక్క మాట అనలేదు, బైబిల్ ఒక మాట అనలేదు. అమ్మో, ఇలాంటి గ్రంథాన ఇంతవరకు మేము దుయ్యబట్టాము, దూషించాము, ప్రజల మధ్యన తప్పుడుగా చిత్రీకరించాము, ఇది మేము చేసింది తప్పు అని మీరే ప్రభు దగ్గర క్షమాభిక్ష పొందుకుంటారు. ఈ మాటలు అందరూ విని ఈ మాటలను అందరికీ చేరవేసే విధంగా షేర్ చేయాలని మనవి చేస్తూ ప్రభు పేరు మీ అందరికీ వందనాలు.